స్వీటీ కనిపించకుండా పోవడానికి కారణం ఇంక కన్నా అని చెప్పని తెలుసుకొని ఇంక కన్నానైతే ఇంకా ఆది అందరూ అయితే ఇంకా మహా చక్రి మీద ఉన్న కోపాన్ని కూడా అయితే ఇంకా కన్నాని కొట్టాలని చూస్తారు. ఇంకా ఆ విషయం తెలుసుకొని మహా అయితే అక్కడ ఉన్నది తన తండ్రి అని చెప్పన్న విషయం కూడా మర్చిపోయి ఇంకా ప్రతాప్ గారు మీరు కొట్టాలి అనుకుంటే అసలు నిజ నిజాలు తెలుసుకొని కొట్టాలి, అంతేగాని చిన్నపిల్లాడిని ఇలా చేయకూడదు అని చెప్పని అంటే ఆడ పోయింది నీ మేనకోడలు, అది అర్థం కావట్లేదా? తను తీసుకెళ్ళాడు మేము సీసీ కెమెరాలో చూసాము అంటే ఏ పరిస్థితిలో ఆ పాపను తీసుకొని వచ్చాడో అది తెలుసుకోలేరా? అంటే మీకు కళ్ళకు కనిపించిందే నిజమని చెప్పని అనుకుంటారా అని ఇంకా మహా కూడా అయితే అంటుంది. ఇంకా అలా అనిన తర్వాత ఇంకా స్వీటీని కన్నా కానీ ఈరోజు కాపాడకుండా ఉంటే ఈరోజు స్వీటీ మీకు దక్కదు అన్నట్టుగా మహా చెప్తుంది. ఇంకా కన్న కూతురికి అలా జరిగిందని చెప్పని ఇంకా ఆది అయితే ఇంకా వెంటనే ఒక స్వీటీని తీసుకొని ఇంకా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా అక్కడున్న తన భార్యనైతే పాప ఎక్కడుందో ఏంటో అని చూసుకోవా అంటే ఎందుకు వదిలిని కొడుతున్నావు, తప్పు నీది, నువ్వే కదా పాపను తీసుకొని వచ్చి అక్కడ ఆడిస్తుంది, నీకు ఫోన్ వచ్చిందని చెప్పి నువ్వు ఫోన్ మాట్లాడుతూ ఉన్నావు, మళ్ళీ నువ్వు తప్పు చేసి వేరే వాళ్ళ మీదకి ఎందుకు ఇలా నెడుతున్నావు అని చెప్పనని ఇంకా ఆదిని కూడా హెచ్చరిస్తుంది. ఇంకా మహా వాళ్ళ నాన్నగారిని అయితే ఇంకా తనకి ఉన్నది లేనివి అన్నీ అయితే ఒక బిడ్డని ఎలా చూసుకోవాలో మీకు తెలీదు, మీ పట్టిందే పట్టింపు అన్నట్టుగా మీరు మాట్లాడతారు, కానీ నాకు మీ దగ్గర దొరకని ప్రేమలు ఇక్కడ వీళ్ళ దగ్గర నాకు ఉన్నాయి, అందుకే నేను వీళ్ళతోనే ఉంటానని చెప్పని ఆ రోజు వచ్చేసిందని చెప్పి అనేటప్పటికీ ఇంక ఒక్క నిమిషం మహా మాట్లాడిన మాటలకైతే ఇంకా ప్రతాప్ అయితే చాలా బాధపడతాడు. నిజమేనేమో నా కూతురు విషయంలో నేను అలాగే ప్రవర్తించానేమో, అందుకైనా నాన్ను కాదనుకొని ఆ చక్రి గారితోనే ఉంటుంది, ఆ కుటుంబాన్నే తన కుటుంబం అనుకుంటుంది, నిజంగా అక్కడ ప్రేమ అనేది లేకపోతే నా కూతురు అన్ని రోజులు అక్కడ ఉండదు కదా అన్నట్టుగా ఇంకా ప్రతాప్ అయితే మహా విషయంలో కొంచెం మార్పు అనేది వస్తుంది. ఇంకా లలిత అయితే మాత్రం చూసారా అండి తనకి ఎంత పొగరుగా మాట్లాడుతుందో, లేదు లలిత తను మాట్లాడింది కరెక్టే, ఎందుకంటే మనమే తనని అర్థం చేసుకోవడం మర్చిపోయాం, ఎందుకంటే మన స్టేటస్ చూసి పెళ్లి చేయాలని మనం అనుకున్నాం, తనకి ప్రేమ కావాలని తను అనుకుంది, అది అక్కడ దొరికింది.